అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మైరా మీడియా. మరి కేసినేని నాని వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున మరి కమ్మ సామాజిక వర్గం నుంచి విమర్శలు, దాడులు ఎదుర్కొంటున్న పరిస్థితి. అసలు విజయవాడలో కమ్మ సామాజిక వర్గం ఎందుకు కేసినేని నానిని టార్గెట్ చేసింది అనే అంశం మీద మనతో మాట్లాడటానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉమామహేశ్వర రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి. టీడీపీ నుంచి వైసీపీకి వచ్చినటువంటి కేసినేని నాని మీద సొంత సామాజిక వర్గం వారు పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు. అసలు నిజంగా ఆయన్ని ఆ క్యాస్ట్ నుంచి, ఆ కులం నుంచి బహిష్కరణ కూడా చేసేందుకు రెడీగా ఉన్నారని కూడా చెప్తున్నారు. ఎందుకు అంత టార్గెట్? విజయవాడ అంటే కేసినేని నాని, కేసినేని నాని అంటే విజయవాడ. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవం. కానీ మీరు టీడీపీలో ఉంటే ఆ మాట అనేవాళ్ళ ఎప్పుడైనా? అందుకంటే అనేవాళ్ళ అదే అంటున్నా. ఎందుకంటున్నానంటే నేను విశ్లేషణ చెప్తున్నా. ఇప్పుడు మంచోడు ఏ పార్టీలోనే మంచివాడే. అవును, అది టీడీపీ కానీ అది కానీ. అదే చెప్తున్నా నేను. అందుకే విజయవాడ అంటే నాని అంటే ఎందుకన్నానంటే, ఇంతకుముందు కాంగ్రెస్ ఎంపీలు చూశాను, టీడీపీలో ఉన్న ఈ ఎంపీలు చూశాను. నేను వ్యక్తిగతంగానే మాట్లాడుతున్నా. ఏమే ఇప్పుడు విజయవాడ అభివృద్ధి ఇంత చెందిందంటే ఇప్పుడు చాలా మందికి తెలియవు. దుర్గమ్మ ఫ్లైఓవర్ ఆయన కృషే, ఎయిర్పోర్ట్ ఆయన కృషే. ఏమే ఇట్లా లోకల్గా జరిగినవి చెప్పుకుంటూ పోతే చాలా ఉండే. ఈ మెయిన్ అందరూ ఏమనుకున్నారు, దుర్గమ్మ కూడా 6 నెలలకు అయిపోతుంది, 3 నెలలకు అయిపోతుంది, ఇవన్నీ వేస్ట్ మాటలు. ఒక ఫ్లైఓవర్ ఇక్కడ నుంచి మనం ఒక 1/2 కిలోమీటర్ కట్టాలంటే 6 నెలలు పడుతుంది. అందరూ పొలిటీషియన్ చెప్పినట్టు చెప్పాడు. ఆయన వాస్తవానికి దగ్గరగా మాట్లాడతాడు. ఆయన దగ్గర ఉన్నది 10 రూపాయలు పెడతాడు. ఓకే, సొంత తమ్ముడు చిన్ని కదా. ఎందుకు మా తమ్ముడు మంచివాడు కాదు, మా తమ్ముడు ఇలాంటి తప్పుడు పనులు చేసినాడని చెప్పుకునే దమ్ము ధైర్యం ఎవరికైనా ఉందా? తప్పు చేస్తే కూడా, ఇప్పుడు మా తమ్ముడు తప్పు చేస్తే తప్పు చేసినాడని వెనకేసుకుంటాం తప్ప. కానీ కేసినేని నాని వెనుక మొన్నటి వరకు కూడా చిన్నయే చూసుకున్నారు రాజకీయ వ్యవహారాలను కూడా. వాళ్ళకు ఈయనకు నాకు తెలిసి 15-20 సంవత్సరాల నుంచి మాటలు లేవు వాళ్ళకి. ఎన్ని వాళ్ళు ఏంటంటే టీడీపీ వాళ్ళు పార్టీల పరంగా ఎత్తుకుంటే ఎవరైనా అంతే. వాళ్ళ పార్టీలో ఉంటే వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు, లేనప్పుడు విమర్శ చేసుకుంటారు. నేను అట్లా చెప్పట్లే. ఇప్పుడు నేను కేసినేని నాని గురించి మాత్రమే మాట్లాడుతున్నా. ఆయన వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా. ఆయన చేసిన పనులు మంచి పనులు. ఆయన టీడీపీలో చేస్తే, వైసీపీలో చేసిన మంచి అనేది జనాలకు వెళ్తే చాలు. ఆయన నమ్మే వ్యక్తి కూడా అదే. తోడు కూడా ఏంటంటే అందరి మాదిరి వచ్చి పార్టీ కోసము అనవసరంగా మాట్లాడేది చేసేది కూడా ఉండదు ఆయన దగ్గర. ఆయన పద్ధతిగా ఆయన ఏం చెప్పాలనుకుంటే అది చెప్పుకుంటాడు. కొన్ని చెప్పలేనివి ఏదైనా చెప్పాల్సి వస్తే పార్టీ తరపున తప్పుకుంటాడు. ఓకే, 2019లో అంటే ఆ పార్లమెంట్, విజయవాడ పార్లమెంట్ ఏదైతే ఉందో దాదాపుగా మొత్తం సీట్లు గెలిచినప్పటికీ కూడా కేవలం వైఎస్ఆర్సీపీ మరి విజయవాడ పార్లమెంట్ ఓడిపోయింది. కేసినేని నాని తెలుగుదేశం తరపున గెలిచాడు. అదే నేను అన్న వ్యక్తిగత చరిస్మాతో గెలిచాడు. జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలో కూడా నిలబడి గెలిచాడంటే దాని అర్థం అదే. అదే అందుకే నేను అన్నింది నాని విజయవాడ 2 ఒకటే. కేవలం ఒక సీటు మాత్రం తూర్పుది గెలుచుకుంది. ఒక పని చేయడానికి, ఒక ఇది చేయడానికి ఒక కమ్మోడు, ఒక రెడ్డో, రాజు, మిగతా కులస్తులు అవసరం లేదు. మంచి చేయడానికి ప్రజలకు సేవ చేయడానికి ప్రతి ఒక్కరికి క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది. ఇంత అంత ఉండాలి. అది ఆరోగ్యకరంగా మాత్రమే ఉండాలి, శృతి మించకూడదు. కానీ ఈ కమ్మోల విషయంలో అది, ఇప్పుడు నాన్నగారి విషయంలో అది అయింది. కానీ ఆయన ఒకటే అంటాడు, పార్టీ తరఫున గెలవాలంటే అన్ని సామాజిక వర్గాలు సపోర్ట్ ఉండాలి. ఒక కమ్మోళ్ళు ఓటేస్తేనో ఎవరు గెలవలేరు, ఒక రెడ్లకు ఓట్లు వేస్తేనే గెలవలేరు. అన్ని వర్గాల నుంచి సపోర్ట్ ఉంటేనే గెలవగలుగుతారు. అన్ని వర్గాల నుంచి ఎప్పుడు వస్తుంది సపోర్టు? అన్ని వర్గాలకు మనం చేరువైతే. అట్లా చేరువైనాడు కాబట్టి ఆయన 2019లో విన్ అయినాడు. ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడు దగ్గర ఉండి చంద్రబాబు నాయుడు చెప్పినట్టు చేస్తేనే కమ్మోళ్ళు, బయటకు వచ్చి మంచి పనులు చేస్తే కమ్మోళ్ళు కదా. చెప్పండి, చంద్రబాబు నాయుడు ఉంటేనే. చంద్రబాబు నాయుడు కమ్మ కులస్తులకి ఏమన్నా ఇతను బ్రాండ్ అంబాసిడరా లేకపోతే ఏంటి? అంటే ఇంకా కమ్మడు అన్నప్పుడు ఇంకేం పని చేయకూడదు. చంద్రబాబు చెప్పినట్టు వినాలి, టీడీపీ చెప్పినట్టు వినాలా. టీడీపీ అంటే కమ్మ అంటేనే టీడీపీ. మరి రెడ్లు మిగతా కులాలందరూ ఎమ్మెల్యేలు గెలిచి మినిస్టర్ ఎట్లా అయినారు మరి? అంటే ఇప్పుడు రెడ్లు కూడా ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు కంటే. వాళ్ళను రెడ్లు వెళ్ళేసినారా? కాపులు ఉన్నారు, కాపులు వెళ్ళేసినారా? అయితే అది కాదు. వాళ్ళకు కేసినేని నాని ఒకరు, కొడాలి నాని ఒకరు, వంశీ ఒకరు, అవినాష్ ఒకరు, 4 కమ్మలే కదా. ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఈ 4లో ఎవరినైనా ఒక్కరిని ఓడించుకోమని చెప్పండి టీడీపీ వాళ్ళని.
కమ్మలే కదా, అవును. మరి ఓడించమని చెప్పండి సార్ చూద్దాం. అది కాదు అంటే ఈసారి నలుగురు గెలవబోతున్నారనే ఖచ్చితంగా నా నో డౌట్ దాంట్లో. నేను అనేది ఏంటనంటే ఈ రాజకీయాలు వద్దు, మంచోడిని ఎక్కడున్నా మంచి అనండి. చంద్రబాబు నాయుడు కంటే ఉంటే కమ్మోడు, లేకపోతే మేము వెలేస్తాం అంటే 1930s వెళ్ళారా? కానీ అంటే వాస్తవంగా అయితే చాలా పెద్ద మాట అండి అది. కుల బహిష్కరణ అనేది ఎప్పుడు పోయింది? మనం పుట్టక ముందు జరిగిన ఆచారాన్ని ఇప్పుడు మళ్ళీ తెస్తున్నారు మీరు. అంటే మీరు సమాజాన్ని ఆడికి తీసుకెళ్తున్నారు. ఓకే, అసలు ఒక ఎంపీ 2 సార్లు ఎంపీ గెలిచిన ఒక ఎంపీ గురించే మీరు ఇట్లా మాట్లాడుతున్నారంటే అసలు మీ పార్టీలో ఏం జరుగుతుంది? ఇన్నర్గా సామాన్యులు బతకగలుగుతారా మీ దగ్గర? ఒక ఎమ్మెల్యే వంశీని అదే మాట అన్నారు, కొడాలి నాని అదే మాట అన్నారు, రోడ్ల మీదకి వచ్చి అన్నారు. ఇప్పుడు కేసీఆర్ నాని గారు అదే మాట అన్నారు. అంటే ఇప్పుడు ఏంటి? కానీ ఇంత స్థాయి వ్యక్తుల్ని మీరు బహిరంగ బెదిరించి కుల బహిష్కరణ అనే మాట అంటున్నారంటే అంటే ఇంక మీరు మీ పార్టీలో ఏం జరుగుతుంది? సామాన్యుల పరిస్థితి అంటే ఊహించుకుంటానే ఇది కావట్లా. కానీ కేసీఆర్ నాని పార్టీలోకి వైఎస్ఆర్సీపీలో పార్టీలోకి వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున కమ్మ సమాజం వర్గం నుంచి వలసలు ఉంటాయి వైఎస్ఆర్సీపీలోకి అనుకున్నది ఎక్కడా కూడా జరగలేదు. కేసీఆర్ నాని గారు అంటే ఆయన కూడా యాక్చువల్గా ఇండిపెండెంట్గా పోటీ చూశాను నేను కొన్ని ఇంటర్వ్యూస్లో. ఆయన పార్టీలోకి రావాలా అని రిజైన్ చేయాలా, అన్కండిషనల్గా వచ్చిన మనిషి ఆయన. ఎట్లా అంటే ఆయన బయటకు వస్తే ఇండిపెండెంట్గా చేయాలనుకున్నాడు రాజీనామా చేసిన తర్వాత. అనుకోకుండా జగన్ గారిని పిలవడము, ఈయన కాదనుకుంటా ఈయన కూడా ఏంటంటే మంచి పనులు చేస్తున్నాడు కదా అని రావడం జరిగింది తప్ప. ఇప్పుడు కూడా మీరు బాగా గమనించండి, వైసీపీలకు వచ్చిన తర్వాత ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు. ఎవరైనా అవతలోడు మాట్లాడతాడు తప్ప చంద్రబాబు నాయుడు కానీ ఇంకోటి ఆయన వ్యక్తిగతంగా విమర్శించాడు. మీరు ఇంకోటి చెప్పనా, నాని గారిని ఎన్ని శాపనార్థాలు పెడితే అంత మంచిది ఆయన. కానీ కేసీఆర్ నానిని 2 సార్లు ఎంపీగా చేస్తే పార్టీకి ద్రోహం చేసి వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు అని కూడా ఒక ఆరోపణ అయితే ఉంది. సరే 2 సార్లు పనిచేశాడు కదా, 3సారి ఎందుకు టికెట్ ఇవ్వాలి ఆయనకు? ఎందుకు తమ్ముడికి ఇచ్చావు చెప్పండి? అంటే నీ మాట వింటేనే కమ్మడు. చంద్రబాబు నాయుడు మాట వినే వాళ్ళు కమ్మల్లో, ఆయన మాట వినకపోతే కమ్మలు కాదు, కుల బహిష్కరణ చేస్తారు. ఇదేనా? అదే మరి చెప్పండి, మరి పబ్లిక్ మీటింగ్లో ఇట్లనే ఉంటుందని చెప్పండి. మరి జనాలు ఏం చేయాలి? వాళ్ళకి ఆలోచన చేస్తారు. అబ్బాయి వీళ్ళు ఎన్నన్నా చేయనియండి. నేను ఫస్ట్ కేసీఆర్ నాని, అవినాష్, వంశీ, కొడాలి నాని, చంద్రబాబు నాయుడు సాయి శక్తుల వాళ్ళ అబ్బా కొడుకు కూటమి అందరూ కలిసి వీళ్ళు నలుగురిలో ఒక్కరిని ఓడించుకోమని చెప్పండి చాలు. మిగతా నేను ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నాని గారి గురించి మీరు వెళ్ళండి, మీది విజయవాడే కదా, వెళ్ళి చూడండి. అవినాష్ చిన్న పిల్లడు, ఏమే అంటే ఇప్పుడు వీళ్ళతో పోల్చుకుంటే అందరితో పోల్చుకుంటే చిన్నవాడు, వయసులో చిన్నవాడా. ఇంతవరకు విజయవాడ చరిత్రలో చేయని అభివృద్ధి చేశాడు. దాదాపు 600 కోట్లు 700 కోట్లు చేశాడు. ఏమిటి? ఒక మన వాళ్ళు కట్టారు కదా రిటర్నింగ్ వాళ్ళు, ఆడ వ్యక్తిగతంగా మామూలుగా చంద్రబాబు నాయుడు ఆలోచన ప్రకారం అయితే అక్కడ మహా అంటే 4,000-5,000 కోట్లు ఉంటాయి. దానికి 500 కోట్లు ఎవరైనా ఖర్చు పెడతారా? ఆ పిల్లడు దగ్గరుండి సీఎం గారి దగ్గర తీసుకొచ్చి పెట్టించాడు అతను. నువ్వు ఒకసారి వెళ్ళండి, నా మాట కోసం వెళ్ళండి, మీరు ఈస్ట్ నియోజకవర్గంలోకి వెళ్ళండి. ఎంత జరిగింది, ఎంత అభివృద్ధి జరిగింది జనాలు చెప్తారు మీకు, నేను చెప్పక్కర్లా. ఇంకా కొడాలి నాని గురించి అంటామా, మనం 5 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. ఇంకా ఆయన గురించి వీళ్ళని తక్కువ మాడితే అంత మంచిది. ఇప్పుడు ఎవరు ఎన్ఆర్ఐ క్యాండిడేట్ తీసుకొచ్చి పెట్టాము, అతను తోపు తురుము అని అంటే ఏం పని చేయవాడు. ఏమి వంశీ గారు అంటారా, ఒకసారి ఏదైనా పని మీద వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళండి, అతని రిసీవింగ్, అతని మంచితనం ఎలా ఉంటుందో తెలుస్తుంది. అతను పొలిటీషియన్గా పనికొచ్చేవాడే కాదు. 98% టాప్ మోస్ట్ స్టూడెంట్ అతను. అలాంటి మనిషి అతను ఇప్పుడు అతనుకున్న నాలెడ్జ్కి బయటకు వెళ్తే ఈ 1,000 కోట్లు సంపాదించుకున్నాడు. అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చాడు, వచ్చిన తర్వాత సేవ చేయాలి, ప్రజాసేవ. అందుకని అంత కాంప్లికేటెడ్ కూడా 2019లో ఆయన గెలిచాడు, ఇప్పుడు కూడా గెలుస్తాడు. ఎందుకనంటే ఆ ఊర్లో ఈ విషయాలన్నీ నేను చెప్తుంది ఏంటంటే మేము స్వయంగా తెలుసుకొని చెప్పే విషయాలే, అనాలిసిస్ చెప్పే విషయాలు కాదు. మాకు గ్రౌండ్ రిపోర్ట్ మొత్తం A to Z ఉంది మా దగ్గర. గన్నవరం విషయానికి వస్తే ఒక విచిత్రమైన పోటీ జరుగుతుంది అక్కడ. 2019లో వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి యార్లగడ్డ, టీడీపీలో ఉన్నటువంటి వంశీ,
ఈరోజు రివర్స్ అయిపోయినాయి. అవును, నాయకులు రివర్స్ అయ్యారు. ప్రజల్లో ఎలా ఉంది అసలు? ప్రజలు ఆ నాయకులు రివర్స్ అయింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు వంశీ గారిని తీసుకునేటప్పుడు ఆయనకు ఖచ్చితంగా టికెట్ ఇస్తారని చెప్పి తీసుకున్నారు. ఏమి అప్పుడు యార్లగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఏదో ఒకటి ఇచ్చారు ఓడిపోతే. ఆయన కూడా చెప్పారు ఇతను పోయేవాడైతే అప్పుడే వెళ్ళిపోవాలా అంటే లాస్ట్ మూమెంట్ వరకు పదవి అనుభవించి అవతలకి వెళ్ళాడు. అది ఒక పార్టీలు మారడం అనేది వ్యక్తుల వాళ్ళ ఇష్టము, దాని మన అభిప్రాయము. మనం దాని గురించి కామెంట్ చేయడానికి లేదు. ఎవరు ఏ పార్టీలోనే ఉండొచ్చు, ఎక్కడైనా వచ్చి ఎప్పుడైనా పోటీ చేసుకోవచ్చు, అది వాళ్ళ వ్యక్తిగత విషయం. మనకి కానీ 2 సార్లు టీడీపీలో గెలిచినటువంటి వంశీ ఈసారి వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు. గెలవగల అవకాశం 200%. ఈ నలుగురు అండి, ఒకరు కాదు. నేను చెప్పిన ఈ ఎవరైతే వీళ్ళు కమ్మోళ్ళు వీళ్ళని ఇది చేశారో ఈ నలుగురు కమ్మోళ్ళ మీద కూటమి అందరు కలిసి కూడా ఒక్కరి మీద గెలవమని చెప్పి చాలు, నేను మళ్ళీ టీవీ ముందర కనపడినా. కానీ ఇక్కడ ఒక అంశం అయితే ఉంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మీరు చెప్పినటువంటి 4 కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వీరంతా ఒకవైపు ఉన్నారు, కమ్మ సామాజిక వర్గం అంతా మరోవైపు ఉంది అని కూడా వస్తుంది. ఒక చిన్న మాట చెప్తాను. ఒక గ్రామంలో ఒక 5,000 మంది కమ్మోళ్ళు ఉంటే లీడర్స్ ఎంతమంది ఉంటారు? 15 మంది 20 మంది ఉంటారు. ఇప్పుడు వచ్చి మాట్లాడుతుంది లీడర్స్. ప్రజలు ఎవరిని చెప్పారు మీకు మేము బహిష్కరణ చేసినామని? అసలు ఆ మాట మాట్లాడడానికి నాకు ఇష్టపడట్లా. ఓకే, ఎవరన్నా అన్నారా? ప్రజలు వచ్చి ప్రజల నుంచి రాలేదు కదా. ప్రజలకు ఎంత ఉందో వీళ్ళకి తెలుసు. సరే మీరు అనుకున్నట్లే అంత టైట్ పొజిషన్లో 2019లో గెలిచారు 3. అవినాష్ అంటే అప్పుడు అవినాష్ ఇక్కడ నిలబడి అక్కడ నిలబడ్డాడు గుడివాళ్ళలో. అది కూడా ఒక రకంగా చంద్రబాబు నాయుడు చేసిన మోసమే. ఎందుకు గుడివాళ్ళు ఎట్లా ఓడిపోతామని ఇతను తీసుకుని ఇక్కడ నిలబెట్టించారు. అప్పుడే మరి తూర్పు టికెట్ ఇవ్వచ్చు కదా, ఇతను లోకల్ కదా ఇక్కడ, ఈయన మీద అభిమానం ఉంటే అప్పుడే ఇక్కడ ఇవ్వచ్చు కదా. కానీ అప్పుడు ఆయన అప్పుడే రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి గమనించుకోలేకపోయినాడు, అంతే తప్ప. అసలు నేను రాసి పెట్టుకోండి మీరు, ఎక్కడ కానీ ఈ 4 సీట్లు పోతే నేను మళ్ళీ కెమెరా ముందర నేను విశ్లేషణ చెయ్యను. ఇదే మాట మీద ఉంటారు పక్క, ఇదే మాట మీద ఉంటారు పక్క. ఇది ఉమామహేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు. ఏదైతే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి 4 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కేశినేని కొడాలి నాని, అంతేకాకుండా వంశీ, అవినాష్, ఈ నాయకులు ఓడిపోతే మళ్ళీ నేను టీవీ డిబేట్లో కానీ టీవీ విశ్లేషణలో కానీ కనపడరని కూడా చెప్తున్నారు. మొత్తానికి చూసుకుంటే మరి సామాజిక వర్గాలు వేరైనప్పటికీ సమాజం కావాలని కూడా చెప్తున్నారు. మళ్ళీ ఈ 4 గెలుస్తున్నారు, మళ్ళీ తాను మళ్ళీ ఈ విశ్లేషణకు వస్తానని కూడా చెప్తున్న పరిస్థితి. నమస్కారం అండి.